అది కందుకూరి సూర్యనారాయణ. ఇప్పుడే అందిన వార్త, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవికి రిజైన్ ఇచ్చినట్లుగా తెలిసింది. కర్నూలు జిల్లాలో ఉల్లిపాయల ధర అధికంగా మండుతుంది. బుడ్డల రేటు కూడా బహుగా పెరిగినట్టు అక్కడ ఉన్నటువంటి కర్నూలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు ప్రజలకు ఒక హెచ్చరిక, కర్నూలులో ఈ రాత్రి వరదతో కొట్టుకుపోతున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి కర్నూలు వాస్తవులు వేరే రాష్ట్రాల్లో ఉన్నట్లయితే ఈ రాత్రికి అక్కడే ఉండవలసిందిగా ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఓడలు, పడవలు, విమానాలు, హెలికాప్టర్లు అక్కడికి తరలించబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను మెట్ట ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాబట్టి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం భయపడిన అవసరం లేదని వారి భూములు సైతము చెన్నై రాష్ట్రానికి తరలించబడ్డాయి. వారి పొలాలు, వారి యొక్క ఇళ్ళు అన్నీ వేరే ఇతర రాష్ట్రాలకు తరలించబడ్డాయి. పశువులు, మనుషులు మాత్రం అక్కడే ఉంచబడుతున్నారు. దయచేసి ఈ వార్తలు మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ విందాం. ఇంతతో సమాప్తం.